లక్షలు ఒప్పుకున్నారా? బాబు 80 లక్షలు అనగానే ఉట్టిగానే మన సొమ్మాచుల లెక్క కింద పడుతుందా? 80 లక్షలు బాకీ 80 లక్షలు బాబు ఈ 80 లక్షల పోతారే ఎందుకురా? నీ అవ్వ నేను ఉంటే మా చెల్లె ఒక్క చెల్లాయే నీ అవ్వకి ఒక్క 80 లక్షలేనానే. మనకు బంగారం లేదా, ఎండి లేదా, డబ్బు లేదా, ధనం లేదా? 80 కోటి 60 లక్షలు ఒక్కరని చెప్పుది. నేను ఉంటే నాకు ఎరికేరా నీకు చెల్లె అంటే మస్తు ప్రేమ ఎక్కేమనుకున్నా. 80 కోటి 60 లక్షలు ఇస్తానన్నావు కాబట్టి మరి అయినా నీకు చెల్లెకే నువ్వు పెట్టుకుంటే పెట్టుకోరా బాబు. ఇంకేమైనా ఇస్తానన్నావా? వాళ్ళు అత్తే అన్నారు కానీ ఇంకా ఇస్తానన్నా. ఎదురుకోళ్ళ కాడికి 7 లక్షలు వస్తానన్నా. ఏమంటారేమో కిచ్చ కిచ్చనుకుంటాను ఏ పుట్టిన బాబు. అయితే ఎదురుకోళ్ళ కాడికి 7 కోట్లు వస్తారు. 7 లక్షలు వస్తారు. ఈ 7 లక్షలు ఎందుకు వస్తావురా మరి? 7 లక్షలు పోతావు ఏమవుతావురా? నేనైతే 70 లక్షలు ఇస్తాను. 70 లక్షలు సరేనా? ఏది పెట్టుకున్నా నీ చెల్లెకు పెట్టుకుంటే పెట్టుకో బాబు. ఇంకేమైనా ఇస్తారన్నా? ఇస్తారన్నారా? ఏమి ఇస్తారన్నావు? పందులు చూడతే 10 లక్షలు ఇస్తాను. నేను డబ్బులు ఇస్తూ నేను డబ్బులు ఇస్తు కాదే 10 లక్షలేనా? 10కి 20 లక్షలు ఇచ్చుకో, 30 లక్షలు ఇచ్చుకోరా. అయినా ఇంకేమని ఇస్తానన్నావా? ఇంకేమని ఇస్తాను అంటే ఇవన్నీ పెట్టుకోతున్నాను నువ్వు. కొడుకు ఒక్కడే మరి బిడ్డ ఒక్కదే కాబట్టి నేపాల పులి పట్టణము ఆగో ఏదున్నగా ఇద్దరు కాకవు మరి తరాలు పెట్టి చూపుకున్నట్టు సరి సగం రాజ్యం రాసిద్దనన్నరా. దోమలు కుడుతున్నాయి బాబు. ఆడికెళ్ళిడికి వచ్చిన ఆడేసీలు ఉన్నాయి. ఇప్పుడు కచ్చిన కాడ పట్టి దోమలు కుడుతానని కొట్టుకుంటున్నా. సరి సగం రాజ్యం రాసిద్దామని చెప్పిందిరా. బాబు సగం రాజ్యం చెల్లెకు సగం రాజ్యం నాకు బాబు. ఈ సగమే రాసిస్తానంటావా? ఎందుకురా? ఒక్కటే చెల్లాయ మనకు బాబు. మొత్తం రాసిస్తానంటే ఏమైందా? ఉన్న కాడికి మొత్తం చెల్లెకి ఏమేమంటున్నావా? అయినా కొడుక ఉన్న కాడికి మొత్తం చెల్లెకు రాసిస్తే నీకెట్టరా? నాకెందుకే రాజ్యం బాబు? రాజ్యం లేదు బతుకుతలేరా? కానీ ఈ ఊళ్ళో కుమ్మరాలు ఉన్నారా? ఎందుకురా బాబు? ఇక నాకొక్క షిప్ నా పెళ్ళానికి ఒక షిప్ ఇచ్చినాం అనుకో, ఈ వాడ పోయింది ఆ వాడ పోయింది పోయి అడకచ్చి మిమ్మల్ని తుంగుటి మిమ్మల్ని రాకపోతే మనకు అడకచ్చుకొని తినే కాలం ఏమున్నదిరా? 6 తరాలు 7 తరాలు కుంగని కుంగ తిన్నా ఉడన దండానే సంపాదించిన చెల్ల మంచిగా బతుకుతా అయిపోయా మనకు. ఎట్టుంటేంది అని చెల్లి ఒక్కటి మంచిగా బతకాలి. ఇంటి ఆడిబిడ్డలంటే ఎవరు? దేవత 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 స్వరూపులు వాళ్ళ చెల్లె బతకాలి. నీకు చెల్లి అంటే అంత ప్రేమరా బాబు? ఇంకేమని ఇస్తారన్నా? అయ్యా ఇంకేమిస్తాను? ఇంతే రాజ్యం ఇస్తారన్నా కొడుక బాబు. కానీ ఒక్క మాట అంటే ఏం మాటరా బాబు? ఏమనుకోవా? ఏమనుకోరా? బొర్రై ముసల్లంత కొడుక నీ రాజ్యం అనుకున్నావా? నీ దేశం అనుకున్నావురా కుక్క? ముసల్లంత కొడుక ముసల్తాన దసర్రై కన్ను ఒట్టు ఓ పోరిని అన్నావురా. శివ శివ రావుడు అన్న రామన్న రాఘవా
వరకట్నం ఒప్పుకున్నవాని తండ్రి దండరెక్కలందుకొని గిరగిర దింపి ధరణికేసి కొట్టి ఏనుగంత పాద మీద మీద పెడుతున్నాడో ఆ కొడుకు బల్లాని రాజు ఏమిరా నా కొడుక కొడుకలకు కుక్కరిని ఈర్తా నా కొడుక బల్లాని రాజా ఆగో ముందుగాలు వచ్చి నా ఇన్న చెల్లెకే పాడి వరకట్నం ఇచ్చినవు గంతే ఇస్తావా ఇంకా వెళ్ళపోయినవన్నవు సగం రాజ్యం రాసిద్దనన్నందుకు ఇంత కోపం వచ్చి నన్ను ఆగో ఎనగంత పాదం శరీర పెట్టి నన్ను మారు దెబ్బలు పడుతున్నవా కొడుక నా కొడుక బల్లారు రాజా నీకు బుద్ధులెవరు చెప్పినారు నా కొడుకు బుద్ధులెవరు చెప్పినారు నా కొడుక 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 జ్ఞానం చెప్పినుల్ల ఇల్లు నా కొడుక జ్ఞానం చెప్పినుల్ల ఇల్లు నా కొడుక గంగాల మోను గదరా నా కొడుక అయ్యో గంగాల మోను గదరా నా కొడుక తోడవుట్ట చెల్లగాల నా కొడుక తోడవుట్ట చెల్లగాల నా కొడుక ఎనుబాగా మాడవేనా నా కొడుకు ఎనుబయ్యా మేడవేనా నా కొడుక ఎన్నల్లగాన రాదు నా కొడుక ఎన్నల్లగాన రాదు నా కొడుక తొంభయ్యా మాడవేనా నా కొడుక తొంభయ్యా మేడవేనా నా కొడుక తోడవుట్ట తోడు గదరా 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 నా కొడుక తోడల్ల తోడు కలిసిరా నా కొడుక తోడల్ల తోడు కలిసిరా నా కొడుక నీకు దండ వల్ల నీకు వెడతా నా కొడుక దండ వల్ల నీకు వెడతా నా కొడుక చెల్లెల్లి బంధు ఎట్టు అన్నమాట నేను ఎట్లా వచ్చరా కొడుకు నాగులక బల్లాన రాజా 20 ఆమడలేనా ఎందుగాన రాదు కొడుకో 90 ఆమడలేన తోడబుట్టిన తోడు దొరకది చేసుకుంటే పిల్లలు దొరుకుతారు చెడిపోతే ముండలు దొరుకుతారు కంటే పిల్లలు పుడతారు కొంటే పువ్వులు దొరుకుతాయి నవ్వుతే బాయి కనబడుతుంది కత్తుకుంటే ఇల్లు కనబడుతుంది కానీ కొడుకో 100 రూపాయలు అడ్డుకొని రా కొడుగా సంగంత ఓటాన్ని తీర్ల దొరుకుతాయి కానీ తోడబుట్ట తోడు కొడుక నా కొడుక తోడబుట్ట తోడు కదా నా కొడుక తోడన్న దొరకది రా బల్లానా తోడన్న దొరకది రా బల్లానా నువ్వు ముట్టాక ముందు నా కొడుకు నువ్వు ముట్టాక ముందు నా కొడుక నాకు కొడుకులు ముట్టాల నాని నా కొడుక నాకు కొడుకులు ముట్టాల నాని నా కొడుక దేవుళ్ళ పూజలు నా కొడుక దేవుళ్ళ పూజలు నా కొడుక పుల్లారికి బల్లి కట్టి నా కొడుక పుల్లారికి బల్లి కట్టి నా కొడుక మేము గన్నపురా బల్లారా నిన్ను మేము గన్నపురా నిన్ను మేము గన్నపురా నా కొడుక కొడుకొక్కడాని కొడుక నా కొడుక కొడుకొక్కడాని కొడుక నా కొడుక కొడుకు తోడ ఉట్టి ఒళ్ళు నా కొడుక నా కొడుకు తోడ ఉట్టి నల్లు నా కొడుక బిడ్డలు లేరు అని నా కొడుక
చెల్లెలు గన్న ఉందా నా కొడుకు చెల్లెలు గన్న ఉందా నా కొడుక ఏమిరా నా కొడుకు కొడుకనకు నాకు ఎంత పగ 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 మంట మండుతుంది రాగ రాగ రాగింత బండి వస్తే నా కొడుకు రాగీని కట్టే ఒక్క చెల్లెలేదు రాగీని కట్టే ఒక్క అక్క లేదాని నువ్వు పాతిళ్ళు కూడా కొట్టుకొని కొత్తిళ్ళు కట్టుకున్నా గాని ఆగో కూరాడుకుండా పెట్టే చెల్లెలేదాని రాగీని కట్టే చెల్లెలేదాని ఈ 20 ఏళ్ళ వయసుకు చెల్లెలు రాకుడుగా చెల్లె పెళ్లి బంధు పెట్టు అన్న మాట నేను ఎట్ట వచ్చే చెల్లె పెళ్లి బంధు పెడితే ఇక ముగ్గుట్లమన బతుకు నా కొడుకు ముక్కుట్లమన బతుకు నా కొడుక ముచ్చాట పాలు బాబు నా కొడుకు ముచ్చాట పాలు బాబు నా కొడుక నలుగుట్లమన బతుకు నా కొడుకు నలుగుట్లమన బతుకు నా కొడుక నవ్వుల పాలు బాబు నా కొడుకు నవ్వుల పాలు బాబు నా కొడుక రాజాన రాజు రావు నా కొడుకు రాజాన రాజు రావుడా నా కొడుక మనం దేశాన తొలవురా నా కొడుక దేశాన దొరలవురా నా కొడుక కొడుక బల్లాన రాజా నేను ఒక్క మాట చెప్పుతున్న బల్లాన రాజా ఆగో అందరూ లేనోళ్ళ బతుకు వట్టి కంటే అందరూ రా కొడుక చెల్లెలు లేనోళ్ళ బతుకు చేతి కంటే అంటారు ఆడవిల్లలేవు కొడుకుందరురా కొడుకో అందరూ ఉన్నదాలు ఆశ ఉన్నదాలు ఎత్తిపోయకున్న పేరున్నదాలని కోరుకుంటారు ఆడవిల్లల గుణం ఎట్లా ఉంటదిరా నాయన వెంకటేశ్వర్ల స్వామి గుళ్ళు ఎచ్చుండాలి మా అమ్మగారిల్లు కలిగి ఉండాలని కోరుకుంటారు ఆడవిల్లలు అట్లా ఎందుకు కోరుకుంటారని అంటే అమ్మగారు కలిగి ఉన్నట్టయితే ఏ పండుగ వచ్చినా ఏ పబ్బం వచ్చినా ఓ కులమో బలమో ఓ శీరో చారో పెడతారన్న ఆశ ఉంటది ఆడవిల్లలకు కొడుక బల్లాని రాజా ఆడవిల్లల మనసే అర్ణగల్ల మనసందరూ కొడుకో ఆడవిల్లలను కోరుకుంటారు అన్నగారు ఏ ఊరికి పోయినా ఏ పల్లెకు పోయినా ఏ పట్టణానికి పోయినా ఇంటికాడ ఉన్న చెల్లెళ్ళు ఏమి కోరుకుంటారు మా అన్న పల్లెకు వేయండి పట్టణానికి వేయండు నాకు చీరలే తెత్తండో నాకు ఆ గాజులే తెత్తండో అని చెప్పి ఇంటికాడ ఉన్న చెల్లెళ్ళు కోరుకుంటారు ఇక చెల్లెళ్ళ పెళ్లి అంటే నా కొడుకు చెల్లెళ్ళ పెళ్లి అంటే నా కొడుక చెల్లెళ్ళ పెళ్లి అంటే నా కొడుక చెల్లెళ్ళ పెళ్లి అంటే నా కొడుక ఇక అన్నగాళ్ళకు సంబరమురా నా కొడుక అన్నగాళ్ళకు సంబరమురా నా కొడుక ఇక అన్నగాళ్ళ పెళ్లి అంటే నా కొడుకు అన్నగాళ్ళ పెళ్లి అంటే నా కొడుక ఇక చెల్లెలకు సంబరమురా నా కొడుక చెల్లెళ్ళకు సంబరమురా నా కొడుక నీ కాళ్ళు మొక్కుతారా నీ కళ్ళు మొక్కుతాడో బల్లానా నీ వంట వంజనురా నా కొడుకు నీ పంట పంచనురా నా కొడుక నా బిడ్డ నా బిడ్డ రావే కళ్ళ బిడ్డ నా బిడ్డ నా బిడ్డ రావే కళ్ళ బిడ్డ ఏందవ్వ నువ్వేమో కన్నవమ్మ నా బిడ్డ నీ రాతగన పోతి నా బిడ్డ అయ్యో వల్ల వల్లగా రాజు ఓ దేవుడా ఎవరు తేరుకున్నాడు రా నారాయణ ఆ పోర్లు ఎందుకు కంటారు ఆ 80 ఏళ్ళ వయసుకు ఇవాళ ఆ చెల్లని అందరూ 60 ఏళ్ళ వయసుకు ఆడదాన్ని కానీ ఇవాళ రాజ్యం దేశం వరకట్టం ఇస్తానని అన్నారు నువ్వెందుకు బతుకుతున్నావురా నువ్వు సత్యం నీ మాట మాటకు సత్యం మరి మా సాగు కోరుతున్నావు అర్ర కొడుకు కొడుక మా సాగు కోరుతున్నావు బతుకుంటే బుక్కడు గువా చచ్చిపోతే వెళ్ళి కసంటారు కొడుక చచ్చిపోయిన వాళ్ళ ఎవరన్నా కనబడతాండ్రా కొడుకో ఇవాళ జరిగేటి పండుగ ఈ దేవంపల్లె గ్రామం లోపల గాడి చెర్ల వారి ఇళ్ళల్లా కన్న తండ్రి మల్లయ్య ప్రాణం పోతే మల్లయ్యకు ఈ ముగ్గురు కొడుకులు
ఆ ఒక్క బిడ్డ ఆ బిడ్డ స్వరూపంగా తన కళ్ళ ముందర దాచుకున్నది రా కొడుకో ఒకగాను ఒక్క బిడ్డ వల్ల తండ్రి చచ్చిపోతే ఏమిటంటే బిడ్డ లేకపోయే ఆ బిడ్డ మరణమైపోయిన నాడు స్వరూపవ కడుపులో ఉండిన వాళ్ళు ఆగో ఇద్దరు బిడ్డలు ఇప్పటికైనా అప్పటికైనా అవ్వలేని పిల్లల బతుకు ఆగమ్మ బతుకంటారు అయ్యలేని పిల్లగల్ల బతుకు ఆగమ్మ బ్రతుకంటారు ఆ ఇద్దరు బిడ్డలు ఆ బిడ్డలు మరి ఇద్దరు బిడ్డల కడుపులో పుట్టిన బిడ్డలు సర్వబలన్న బిడ్డలు మరి ఆ బిడ్డ స్వప్నవ్వ మరి ఆ బిడ్డ అపర్ణవ్వ ఇద్దరు బిడ్డలు సర్వభవ ప్రాణనాడు మమ్మల కన్నవే అవ్వ రాజగా అవ్వో మేము ఆడపిల్లలమే అవ్వా మాకు రేపు కష్టం వచ్చిన నాడు బాధలు వచ్చిన నాడు మా కష్టం వల్ల చెప్పు అన్నవు మా బాధల వల్ల చెప్పు వారి అవ్వ చచ్చిపోతే గాబిడ్డ నేర్చిందిరా కొడుక ఏ బిడ్డలకైనా అవయ్య ఉన్నన్ని రోజులు నిండు రూపాయి బలం ఉంటది అవ్వ చచ్చిపోతే బిడ్డలకు ఆటాన బలం పోతుంది అయ్య చచ్చిపోతే బిడ్డలకు ఆయంత బలం పోతుందట తల్లి స్వరూపవ ప్రాణం పోయిన నాడు ఆ బిడ్డ స్వప్నవ్వ ఆ బిడ్డ అపర్ణవ్వ తన భర్త రాజయ్య గెలిచినట్టు ఓ అవ్వాను ఎక్కడ పోతివాది ఇద్దరు బిడ్డలు తల్లి మరణమైపోయినాడు ఎవరితో ఏ మాట చెప్పనే అవ్వా రావే అవ్వా రావే అవ్వా పండుగ వచ్చిన నాడు పబ్బం వచ్చిన నాడు నా తొవ్వాలి తొవ్వల బిడ్డ దారి చూస్తర బిడ్డ ఓ బిడ్డలారనే వెళ్ళిపోతన్నా ఓ నానా రాజయ్య నేను బ్రతకాల నాటి ఎన్నో తలకళ్ళు దింపినవు ఆగో ఎన్నో దేవుళ్లకు మొక్కినవు కాన నాదా రాజయ్య ఇక నీకు నాకు నాను బంధు తీరిపోతాము మూడు ముల్లా బంధం మూడు నల్ల ముచ్చట చిన్ననాడు మనది చిరికలాది కాలం వచ్చిన పడుతున్నాడు మనది పావురాల బాజిపోయేటి కాలం ఒక్కనాడు మనకు లొల్లి ఒక్కనాడు మనకు దౌడ ఉన్నది లేదు వచ్చినోట మాటలాడలేదు చెడల చెప్ప నన్ను కొట్టాలేదు నారా రాజయ్యో లంగకు దొంగకు నువ్వేళ్ళంటారు నాదా నీ కష్టం అడగరానే నాదా ఆ నీ బాధలు అడగరానే నాదో అందుకొరకే అంటారు అమలారా అక్కలారా ఈ భూప్రపంచం మీద ఆగో భర్త లేని ఆడవాళ్ళు బ్రతకచ్చు మాట గాని భార్య లేని మగవాడు బ్రతకగలడు ఆ భార్య లేని మగవాడు బ్రతకలేడు
భర్త లేని ఆడోళ్ళు భర్త మరణం అయిపోతే 10 మంది ఉన్న కాడికి పోయి కడుపుల దుఃఖం నోటెల్లో ఓసుకుంటారు ఆడోళ్ళు. ఆడోళ్లకు ఓ అంటే ఒరితే ఆ దుఃఖం పోతుంది కానీ మగవాడు కట్టదెల్లారా పోతూ. భర్తలే అటువంటి భార్య లేని మగవాడు 10 మంది ఉన్న కాడికి పంచాయతీకి ఓడు, 4 ఉన్న కాడికి నవ్వడానికి ఓడు, 3 ఉన్న కాడికి ముచ్చటకు ఓడు. తన బాధ తన దుఃఖము తన కడుపు లోపల పెట్టుకొని వాళ్ళు లోపల కూడతాడు కానీ మీకు చెప్పుకోలే అమ్మా. ఇక భార్య లేని మగవాడు నా భార్య, భార్య లేని మగవాడు నా భార్య, ఆడో కూడతాడే ఓ బావా, కూడతాడే ఓ బావా, ఆడో మీదికి చెప్పుకోడే నా భార్య, మీదికి చెప్పవాడే నా భార్య. ఇక భార్య లేని మగవాడే స్వరూప, భార్య లేని మగవాడే స్వరూప, ఇక కట్టెకు పిప్పి జరిగినట్టు బావా, కట్టెకు పిప్పి కలిగినట్టు బావా, ఇక దీపముల సమరోలే నా భార్య, దీపముల సమారోలే నా భార్య. భార్య లేని మగవాడు కట్టెకు పిప్పి జరిగినట్టు దీపముల సమరోలే గుంజుకపోతాడమ్మా. అయ్యో భగవంతా ఇవల్ల ఈ రోజు స్వరూపమ ప్రాణం పోతేగా భర్త ఏడిసినట్టు తన బిడ్డలు ఏడిసినట్టు మల్లయ్య ప్రాణం పోతే ఆ కొడుకులు కోడళ్ళు మరి ఆత్మగల్ల మనవలు మనవరాళ్ళు ఏడిసినట్టు మా సాగు కోరుతన్నవారా బల్లానా రాజు బల్లానా రాజా ఒక మాట మాటకు మా సాగు కోరుతున్నావు అయినా మా తమ్మురానికి కన్నా మా బిడ్డను మా సంతోషానికి కన్నవా నా కొడుకు ఒక్కడని చెప్పి రాక రాకిట్ల పండుగ వస్తే నా కొడుకు రాకీటు కట్టే చెల్ల లేదని నీకు రాఖీ కట్టే చెల్లె కొరకు చెల్లెని కన్నావురా. ముసలితనానికి దసర్రై కన్నట్టు చెల్లెనెందుకు అన్నవరో కొడుకనంటే రాకిట్ల పండుగ రోజు కొడుక మంది పిల్లగాళ్ళందరూ ఏనాటికైనా రాకిట్ల పండుగ రోజు నా అన్న పిల్లలు తమ్ముని పిల్లలు వచ్చి నీకు రాకీటు కడితే పరాయి పిల్లలు రాకీటు ఎందుకు కట్టాలని కొడుక నీ యొక్క కన్న తల్లి నోమి చెయ్యని వ్రతాలు బట్టి మేము బిడ్డను అన్నావు గాని కొడుక మాకు ప్రేమ తీరక కాదు కొడుకు అంటున్నావు. గీ ఆడిబిడ్డలే కట్టన్నా రాకిట్లు. ఎవరు కడతారా మరి? నీ ఆడిబిడ్డల వంట పోయి ఆగుల పెట్ట చెర్ల పెట్ట ఇదుల పెట్ట ఇప్పల్ల పెట్ట ఆడిబిడ్డలే కట్టన్నా రాకిట్లు. ఎవరు కడతారా? నా బంగారం నా దేవత నా ఇంటి ఇల్లాలు నా అర్ధంగి నా భార్య నీ పెళ్ళం కడతా తెచ్చి కాదు కొడుక. ఆడబిడ్డ రాకిడి కడితే ఆడబిడ్డ కాళ్ళు మొక్కితే మహాపుణ్యం రా. పెళ్ళం కడుతుంది కాబట్టి ఎవరి కాళ్ళని మొక్కుతావురా? నా పెళ్ళం కాళ్ళే మొక్కుతా. చెప్పాల్సి నువ్వు రా భగవాన్ అంటే విద్య గురువు బుద్ధి గురువు పెళ్ళమే పెద్ద గురువు. పెద్ద గురువు నీ పెళ్ళం ఆడమైన గురువు అది. పెళ్ళం కాళ్ళు మొక్కంది ఎవరికి తెల్లారు. మొన్న 1000 సంవత్సరం మా అవ్వయ్య కాళ్ళు మొక్కి పత్తి గింజలు పెడితే ఒక్క పత్తి గింజ మొలవలేదు. మొన్న 1000 సంవత్సరం మొక్కుతే మొలవలే. ఈ సంవత్సరం మొక్కి కాళ్ళు మొక్కి నా పెళ్ళం దగ్గరికి వచ్చి ఒక్క బొర్ల వండి నా పెళ్ళం 2 గాళ్ళు మొక్కి పోయి పత్తి గింజలు పెడతా చూడు పో. 20 గుంటలల్లో 60 క్వింటల్ల పత్తి వెళ్ళింది. 20 గుంటలల్లో 60 క్వింటల్ల పత్తి వెళ్ళింది. నా పెళ్ళం సత్యవంతురాలు కానీ మరి 5 ఏళ్లకోసారి చక్కెర గుడుకల పండుగ వస్తుంది. మరి ఎంత దూరాన ఉన్న ఆడబిడ్డలు అన్నగాళ్ళ మీద ప్రేమ తమ్ముల మీద ప్రేమ పెట్టుకొని చక్కెర గుడికలు పట్టుకొచ్చి అన్నగాళ్ళకు పోతారు. నా బిడ్డ నీ చెల్లె రేపు పెరిగి పెద్దగా అయినాక మరి అత్తగారి కాడ ఉన్నాక నా అన్నగాడు ఒక్కడని చెప్పి నీకు చక్కెర గుడికల పండుగ చక్కెర గుడికలు పోయేదారా? చక్కెర గుడికల పండుగ అప్పుడు చక్కెర గుడికలు చెల్లె పోయాలా? ఎవరు పోతారా? ఎవరు పోయద్దా? ఎవరు పోతారా? తప్పన చెల్లె చక్కెర గుడికలు పట్టుకొని రాంగి అని చెప్పి దొరికేనా కోటోళ్ళ ఇంటికి పోతుంది. చెడు బాగా పెద్ద పెద్ద చక్కెర గుడికలు ఇవ్వకు. ఇంత తెలికశములే అంతే చిన్నవి బాగా పెద్ద ఇచ్చినానుకో చక్కెర బాగా పడుతుంది. చక్కెర బాగా పడితే కిలకిలన్నర చక్కెర పోతుంది. చిన్న చిన్న చక్కెర గుడికలు ఇవ్వ అని తెలికశములు అంత చక్కెర గుడికలు తెచ్చి అన్న
ఇక నీకు చక్కెర కుడుకల పండుగ అని మా అత్తతోని మామతో వెళ్ళి పెట్టుకొని నా పిల్లలు పట్టుకొని వచ్చిన పట్టు అని కూసులు పెట్టి నొట్టికి బొట్టు పెట్టి చేతి కంకణంగా ఇచ్చి చక్కెర కుడుకలు చేతిలో పోసి అన్నా ఇక నీకు చక్కెర కుడుకలు పోసిన కానీ నాకేమన్నా పెట్టవా చేతి అర్ధులం బంగారం పెట్టు ఇక్కడ సంపాదించి పెట్టిన అర్ధులం బంగారం నీ ఆడిబిడ్డలు ఉంటాయి ఆగులో పోయి చక్కెర కుడుకలు సెల్లాన్లే పోయాలన్నా మా అత్త పోయాలా మా అత్త కాళ్ళే మొక్కుతావురా అత్త కాళ్ళే మొక్కుతా మొత్తం ఆ కుటుంబాన్ని మొక్కుతావు తులం బంగారం వస్తుందంటే మా అత్తగారు కూడా మొక్కుతావురా తులం బంగారం ఏంది అవ్వయ్య ఇల్లు ఏనాటికైనా అవ్వయ్యను అన్న వాళ్ళను అత్త మామ కాళ్ళు మొక్కాలి అవ్వయ్య ఇల్లు కలిగి ఉండకుండా మంచిగా అత్తగారి ఇల్లు కలిగి ఉండాలి అత్తగారు దేవుళ్ళ కన్నా ఎక్కువ అత్తగారి ఇల్లు కలిగి ఉన్నది అనుకో 2000 పింఛన్ వచ్చిన ముసలి మాకే పంపిస్తుంది చెట్టుకు మామిడికాయలు ఉన్నా మాకే కొడక చెల్లకు పుల్లడికాయలు పడతలేమంటారా ఒక్కతో కాట పిక్కతో కాట జాడీలు కొట్టి మాకే అది కాకపోతే పండుగ వచ్చింది అనుకో సంచడు అప్పాలు చెప్తుంది కొడుకులు కూడా పనికి ముసలి మాకే పంపిస్తుంది అట్లా కాకపోయింది అనుకో 2000 పింఛన్ వచ్చిందా 50,000 జమ చేస్తుంది కొడుక చెల్లె కళ్ళల్లో కనబడుతుంది చెల్లెలకు కళ్ళల్లో కనబడుతుందా అని ఇంటికి వచ్చి 50,000 తెచ్చి ఇచ్చి బిడ్డ ఇగో మీ అత్తగారి ఇంటికి వచ్చిన కానీ అట్టిగా రాలేదే 50,000 తెచ్చిన మీ అత్తగారింటికి 5 చొప్పులు ఇచ్చుకో 10 చొప్పులు ఇచ్చుకో అని తీసుకొచ్చి బిడ్డల చేతిలో పెడతారు అందుకొరకనే అత్తగారి ఇల్లు కలిగి ఉండాలి ఒకవేళ ఇట్లా మరి నువ్వు పాతిల్లు గుణగొట్టుకొని కొత్త ఇల్లు కట్టుకుంటే నా అన్నగాడు ఒక్కడని చెప్పి ముందర మంగళారతి బట్టి నడిచి నీకు కూరాడుకుండా కట్టరారని చెల్లె కూరాడుకుండా చెల్లె పెట్టాలా చెల్లెన్నే పెట్టాలి నా కూరాడుకుండా నా మరదలు మంజూరా లేదా ఊరిని మంజూర మీద మనువే కదా నా మరదలు పెట్టదా నీ మరదలు పెడతా నీకు ఆడబిడ్డ కూరాడకుండా పెడతా ఇల్లు కూలిపోతుందా ఆడబిడ్డ తప్పనే ఈ కూరాడకుండా పెట్టి అన్నా ఇక నేను బావును నేను ఇద్దరం వచ్చి నీకు కూరాడకుండా పెట్టినాము నీ ఇల్లుకు ఏనాడు 100 ఏళ్ళు కలిగి ఉండాలని పొత్తు చుట్టినన్నా పోల్దారం చుట్టినన్నా చేతి బట్టలు పెట్టమంటే బట్టలు అంటే అట్టుకునే వస్తాయా ఇద్దరు కాదు వాళ్ళు 4 పిల్లలతో వాళ్ళ తల్లితో 4 అవుతారు 4 కావాలన్నా ఒక్కలకు 2,000 అయినా 8,000 రూపాయలు పోతాయి అట్టుకనేనా అదే నా మరదల చేత పోల్దారం చుట్టించుకొని మంగళారతి పట్టించుకున్నాను అనుకో 10,000 తప్పలేవా 10,000 తప్పనంటే మరదల కాలు మొక్కుతుంది మరదలంటే ఎవరు ఒక్క తోడ పుట్టిన చెల్లెతో సమానం సూపర్ మొగని ఉండవలసిందే నా సొంటోళ్ళు దేవం పెళ్లి కాదు ఇంటికొక్కలు ఉండాలి ఇంటికొక్కలు ఉండాలి నన్ను చూసి నేర్చుకోర్రి నా జోలికత్త పాసంగాల పడతారు మరి నేను మా అవ్వయ్యకు పుట్టిండు మరి నాకు ఒక కొడుకు నా కొడుకు వచ్చినాక పెళ్లి సంబంధం మాట్లాడుకున్నాం అరకట్నం మాట్లాడుకున్నాం మా అవ్వయ్యకు ఆమె ఎట్టి పుట్టి వచ్చిందా మరి కొడుకరా కన్నా కొడుక ఒకవేళ ఇట్లా మనము మీ చెల్లెనే పెళ్లి అయ్యేవారు ఒక మాట అంటే వాళ్ళ ముందర మన పరువు అయ్యే కాలం వస్తుందా నీకు దండకోప మీద
పెట్టి కాళ్ళ వేళ్ళ మొక్కుతుంటే మరి కారక్త అంటున్నాడు చేయొచ్చు కొడుతున్నాడు మరి అప్పుడు ఆ నేపాల మహారాజు ఆ కన్న కొడుకు అనే మాటలు కన్న కొడుకు కొట్టే దెబ్బలకు అప్పుడు ఆ కన్న కొడుకు కొట్టే దెబ్బలకు కన్న కొడుకు అనే మాటలకు కన్న తండ్రి ఏమనుకున్నాడో చూడుండ్రి ఓ తల్లులారో